నమస్కారం. వెల్కమ్ టు VBC ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. హెటీరో ఘటనపై దర్యాప్తు జరిపిస్తామన్న హోంమంత్రి అనిత. పునరావృతం కాకుండా హై లెవెల్ కమిటీ ఏర్పాటుకు ఆదేశం. టీటీడీలో అన్యమత ఉద్యోగులపై చర్యలు షురు. 18 మంది గుర్తింపు ట్రాన్స్ఫర్ చేసే దిశగా చర్యలు. అనకాపల్లిలో భారీ మొబైల్ రికవరీ మేళా. 9 విడతల్లో 2700 మొబైల్స్ రికవరీ చేశామన్న ఎస్పీ. తిరుపతి ఎస్వీయూలో మళ్లీ చిరుత కలకలం. 3 బోనుల ఏర్పాటు, 100 మందితో సెర్చ్ ఆపరేషన్. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని హెటిరో డ్రగ్స్ లో సోడియం హైపోక్లోరైడ్ లీకేజీ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని హోంమంత్రి అనిత ప్రకటించారు. నిన్న రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 12 మంది అస్వస్థతకు గురికాగా 3 విశాఖలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. బాధితులు కె వీరబాబు, జి గౌరీనాయుడు, జి సుబ్రహ్మణ్యంలను హోంమంత్రి అనిత పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, శ్వాసకోశ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు వైద్యులు అవసరమైన చికిత్స అందిస్తున్నారని అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి వెల్లడించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా హై లెవెల్ కమిటీ ఏర్పాటుకు కలెక్టర్ ను ఆదేశించినట్లు తెలిపారు. ప్రమాదాల్లో క్యాజువాలిటీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందని పేర్కొన్నారు. నేను రాత్రి సుమారుగా 7:30 గంటల సమయంలో నక్కపల్లి హెట్రో కంపెనీ పరిధిలోని ఒక గ్యాస్ లీక్ అవ్వటం అనేది జరిగింది. గ్యాస్ లీక్ అయిన కారణంగా సుమారుగా ఒక 12 మంది అస్వస్థతకి గురవడం సంగతి మీ అందరికీ కూడా తెలుసు. అయితే అందులోని ఏదైతే ఇప్పుడు ఒకసారి కొంచెం ముగ్గురికి కొంచెం కండిషన్ అంటే అక్కడ లోకల్లోని మా హాస్పిటల్స్లోని కొంచెం ఆక్సిజన్ కొరతున్న కారణంగా ఇమీడియట్గా వాళ్ళకి మెరుగైన వైద్యం గురించి అని చెప్పి ఒక ముగ్గురిని ఇక్కడ కె వీరబాబు, జి గౌరీనాయుడు, జి సుబ్రహ్మణ్యం ఈ ముగ్గురిని కూడా ఇక్కడ కేర్ హాస్పిటల్కి నిన్న నైటే ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడే ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళ ముగ్గురిని కూడా పరామర్శించి అక్కడున్న పల్మనాలజిస్ట్ అదేవిధంగా అక్కడున్న డాక్టర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ వాళ్ళ కండిషన్ అయితే స్టేబుల్గా ఉంది. అయినప్పటికీ కూడా కెమికల్ని వాళ్ళు తీసుకుని అది బ్రీత్ అయింది కాబట్టి వాళ్ళు శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు రాకుండా ఒక 48 అవర్స్ వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచి ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకోమని చెప్పాము. అక్కడ వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళ లోపల ఉన్న వాళ్ళ పేషెంట్స్ని కూడా అడగడం జరిగింది. ఏం జరిగిందని అడిగిన తర్వాత వాళ్ళు ఏదైతే క్యాంటీన్కి వెళ్తున్నారో క్యాంటీన్కి వెళ్ళేటప్పుడు ఈ వేపర్స్ అనేవి రావటం, వేపర్స్ ఎక్కడ లీక్ అయిందని చెప్పి గమనించడం, ఇమీడియట్గా అక్కడ వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ సోడియం హైపోక్లోరైడ్ అక్కడ లీక్ అవ్వడం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఒక హెట్రో కంపెనీ వాళ్ళు కానీ అదేవిధంగా అక్కడ లోపల ఉన్న పేషెంట్స్ కానీ చెప్పడం జరిగింది. దీని మీద ఇంకొంచెం కూలంకషంగా కూడా దర్యాప్తు చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. దానికి కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము సహాయ సహకారాలు కోరుకుంటున్నాం. ఎందుకు క్లియర్గా చెప్తున్నామంటే ఈ మధ్యకాలంలోని ఎక్కడో అక్కడ ఈ ఫార్మా కంపెనీస్లో వారానికి ఒక ఇన్సిడెంట్ అనేది ఎక్కడో ఒకటి జరగటం అనేది మనం చూస్తున్నాం. మ్యాక్సిమం యాక్చువల్గా కలెక్టర్ గారు నేను కలిపి రీసెంట్గానే ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి ఈ సేఫ్టీ పర్పస్లో కానీ పొల్యూషన్ పర్పస్లో కానీ సెక్యూరిటీ పర్పస్లో కూడా వాళ్ళందరికీ కూడా ఒకసారి మాట్లాడదాం అనుకునే లోపు ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. యాక్చువల్గా 4th మీటింగ్ పెట్టుకున్నాం మేము. ఎలక్షన్ కోడ్ వల్ల మేము అది వాయిదా వేసుకున్నాము. మంత్ ఎండ్కి కూడా అది మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటాం. కంపల్సరీగా రాబోయే అంటే ఇప్పుడు ఫార్మా కంపెనీస్ అనేసరికి ఇటువంటి చిన్న ఇన్సిడెంట్లు జరగడం వల్ల ఫర్దర్గా వచ్చే ఫార్మా కంపెనీస్ విషయంలోనే కూడా ప్రజలకు ఒక భయాందోళనలు కలిగే పరిస్థితి కూడా ఉన్నాయి. అటువంటివి ఏమీ లేకుండా సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా తీసుకొని ఈరోజు ఫార్మా కంపెనీస్ నడిపే పరిస్థితి కూడా ఈరోజు ఈ గవర్నమెంట్ తీసుకుంటుంది. అదేవిధంగా ఇప్పుడున్న ఫార్మా కంపెనీస్లో కూడా ఎక్కడ కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు మళ్ళీ జరగకుండా చూసుకునే దానికి కూడా ఒక హై లెవెల్ కమిటీని కూడా ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారు కూడా సిద్ధపడ్డారు. ఆ హై లెవెల్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా యాక్సిడెంట్ అన్న తర్వాత క్యాజువాలిటీస్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కంపెనీస్కి ఉంది. నేను చెప్పేది ఏంటంటే కంపెనీస్ పరంగా కూడా ఎవరైనా ఇప్పుడు జరిగేది ఎవరు ఇంటెన్షనల్గా చేయడానికి ఎవరు ముందుకు రారు, కానీ జరిగిన తర్వాత దాన్ని ఫేస్ చేసి అసలు ఏం జరిగింది అని అక్కడ నుంచి మాట్లాడడం కానీ ఉన్న బాధితుల్ని ఇమీడియట్గా అక్కడ నుంచి షిఫ్ట్ చేసి హాస్పిటల్స్కి పంపించడం, క్యాజువాలిటీస్ ఏమీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కంపెనీస్ మీద ఉంది. కాబట్టి కంపెనీ యాజమాన్యాలు కూడా ఈ రకంగా ఈ విషయంలో కొంచెం వాళ్ళు ఫర్దర్గా ముందుకు ఉండమని మాత్రం నేను కోరుకుంటున్నాను.
టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశాలతో తిరుమలలో అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభమయ్యాయి. టీటీడీ ఉద్యోగులుగా ఉంటూ హిందూ మతేతర సంప్రదాయాలను అనుసరిస్తున్న 18 మంది ఉద్యోగులను ఇప్పటికే అధికారులు గుర్తించారు. నవంబర్ 18, 2024 టీటీడీ బోర్డు తీర్మానం ఎండోమెంట్ యాక్ట్ 1060 1989 ప్రకారం హిందూ మత సంప్రదాయాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసి టీటీడీలో ఉద్యోగం పొందిన కొందరు ఉద్యోగులు అన్యమత విధానాలను అభ్యసించడం ద్వారా భక్తుల మనోభావాలను టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నట్టు భావిస్తున్నారు. టీటీడీలో విధులు నిర్వహిస్తూ హిందూ మతేతర కార్యక్రమాల్లో పాల్గొంటున్న 18 మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. 18 మంది అన్యమత ఉద్యోగుల్లో ఎవరైనా తిరుమల టీటీడీ అనుబంధ ఆలయాల్లో ఆలయ అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్నట్లయితే వెంటనే బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో 9వ విడత మెగా మొబైల్ రికవరీ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జనం పోగొట్టుకున్న 500 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా బాధితులకు అందజేశారు. వారు ఈ సందర్భంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ 9వ విడతలో 504 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో రికవరీ చేయడం జరిగిందన్నారు. ఈ 9 విడతల్లో మొత్తం 2711 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని చెప్పారు. అదేవిధంగా మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు పోలీస్ స్టేషన్ కి రాకుండా CIR వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. సకాలంలో మొబైల్ రికవరీ చేసిన సైబర్ క్రైమ్ సిఐ కళ్యాణి, ఎస్ఐ సురేష్, ఐటీ కోర్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అనకాపల్లి జిల్లా ఫామ్ అయిన తర్వాత 9th టైం మనం ఇది రికవరీ మేళా పెడుతున్నాము. ఇప్పుడు వరకు 2711 మొబైల్ ఫోన్స్ మనం ఇవ్వడం జరిగింది, ఇంక్లూడింగ్ టుడే. సో మీరు మీ కాకుండా మీ విలేజ్ అందరికీ చెప్పండి, ఏదైనా మొబైల్ ఫోన్ సంబంధించి ప్రాబ్లం, స్టోలెన్ మొబైల్ ఫోన్ మిస్సింగ్ మొబైల్ ఫోన్, వాళ్ళు భయం లేకుండా పోలీస్ స్టేషన్ దగ్గర రిపోర్ట్ చేసుకోవడం లేదు. డైరెక్ట్లీ CEIR పోర్టల్ CEIR.gov.in ఆ వెబ్సైట్ దగ్గర వెళ్ళి అన్ని మొబైల్ ఫోన్స్ డీటెయిల్స్ ఇవ్వవచ్చు. అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. విదిన్ 1 week, 2 weeks, 1 month టైంలోనే మనం డిటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంకా ఒక ఈజీ మెథడ్, మనం ఇప్పుడు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి ఒక వాట్సాప్ నంబర్ ఇవ్వడం జరిగింది. ఈ బ్యాక్ సైడ్ బ్యానర్లోనే నంబర్ కూడా పెట్టాను. నంబర్ ఇస్ 9346912007. ఈ నంబర్గా మీకు ఒక మెసేజ్ వచ్చేస్తుంది. దెన్ మీరు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసేసి మనకి ఇన్ఫార్మ్ చేసుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకుని మన అనకాపల్లి జిల్లాలో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇది లాస్ట్ మొబైల్ ఫోన్స్ మనం రికవర్ చేసి మీకు ఇచ్చిస్తాము. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఐటీ కోర్ టీమ్, ఎస్పెషలీ సైబర్ సెల్ సిఐ కళ్యాణి గారు, ఎస్ఐ సురేష్ గారు, ఆల్ ద టీమ్ మెంబర్స్ ఫ్రమ్ ఐటీ కోర్ అండ్ CCI. ఇక్కడ కాదు, మహారాష్ట్ర, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి కూడా వెళ్ళి మేము మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. సో ప్లీజ్ గివ్ అ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఐటీ కోర్ టీమ్ అండ్ CCI. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో గత కొద్ది రోజుల నుంచి చిరుత సంచరిస్తున్న ఆనవాలు కనబడడంతో విద్యార్థులు, సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు. 2 రోజుల క్రితం యూనివర్సిటీ ప్రాంగణంలోకి వచ్చి చిరుత కుక్కల్ని నోటకరుచుకొని వెళ్లింది. ఈ ఘటనలో మరింత అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు తాజాగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులు, ఫారెస్ట్ సిబ్బంది, అధికారులు అందరూ ఇందులో భాగస్వాములయ్యారు. దాదాపు 100 మంది చిరుత జాడ కోసం ఈ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే యూనివర్సిటీ ప్రాంగణంలో పులిని బంధించేందుకు 3 బోన్లను ఏర్పాటు చేశారు. ఒక 4 రోజుల నుంచి చిరుతపులి ఈ ఏరియాలో సంచరిస్తున్నట్టు మనకు సమాచారం రావడం జరిగింది. దానికి తదనుగుణంగానే మనం ఇమీడియట్గా దాని యొక్క వయసు ఏమాత్రం, దాని పరిమాణం ఉంది అని తెలుసుకునే దానికోసం మనం కెమెరా ట్రాప్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. సో ఆ విధంగా కెమెరా ట్రాప్స్ రెగ్యులర్గా మనం మానిటర్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దీన్ని ట్రాప్ చేయడానికి అంటే క్యాంపస్లో ఏదన్నా ఇంజురీ జరుగుతుంది అనేటువంటి క్యాజువాలిటీ జరుగుతుందనే ఉద్దేశంతో ఏం చేసామంటే గవర్నమెంట్ నుంచి, డిపార్ట్మెంట్స్ పర్మిషన్ తీసుకొని మనం కెమెరా ట్రాప్స్ అనేది కూడా మనం కెమెరా ట్రాప్స్తో పాటుగా కేజ్ ట్రాప్స్ కూడా మనం ఇక్కడ పెట్టడం జరిగింది. ఇటీవల కూడా మన అలిపిరి రోడ్లో ఒక అతను దాటుతూ ఉంటే కూడా రోడ్డు ప్రమాదం కింద పడిపోవడం అనేది కూడా జరిగింది. అది రెగ్యులర్గా ఇటు మన రోడ్డు క్రాస్ చేస్తూ వస్తుంది. దానికి మనం ఆల్రెడీ
ఈఓ గారికి, యూనివర్సిటీకి, వేదిక్ యూనివర్సిటీ, ఎస్ యూనివర్సిటీ వారికి అందరికి కూడా లెటర్స్ పెట్టడం జరిగింది. అవి ఇటువైపు తిరగనీయకుండా ఉండేటువంటి తగు జాగ్రత్తలు అనేవి కూడా మీరు తీసుకోవాలనేది కూడా మనం వాళ్ళకు సూచనలు అనేది ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే బుషీ గ్రోత్ ఎక్కడైతే ఉంటుందో ఆ బుషీ గ్రోత్ అనేదాన్ని మొత్తం క్లియర్ చేయాలనేది ఒకటి చెప్తున్నాం. రెండోది ఏదైతే పెట్ డాగ్స్ ఏదైతే ఉన్నాయో క్యాంపస్ ఆవరణంలో రానియకుండా మీరు మున్సిపల్ అథారిటీ వరకు అడ్రస్ కోఆర్డినేట్ చేసుకునేసి ఆ డాగ్స్, పెట్ డాగ్స్ ఏదైతే ఉన్నాయో అన్నిటిని కూడా ఇక్కడ నుంచి క్యాప్చర్ చేసి దూరంగా ఫార్ లొకేషన్స్కి తీసుకుపోయే విధంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఇన్సైడ్ క్యాంపస్లోనే హాస్టల్ ఉంటాయి, క్యాంటీన్స్ ఉంటాయి, ఇవన్నీ వేస్టేజెస్ అంతా కూడా డంప్ చేస్తుంటాయి. దాన్ని అట్రాక్ట్ చేసుకుని పందులు కానివ్వండి, డీర్స్ కానివ్వండి, కుక్కలు కానివ్వండి, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవి ఎక్కువ ఈ ఏరియాలో సంచరించే దానివల్ల వాటిని అనుసరిస్తూ మన చిరుతపుల్లు అనేది కూడా రావడం అనేది కూడా జరిగింది. రీసెంట్గా ఎస్టర్డే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ లోపలే చిన్న అది పిల్లలతో కూడా ఉంది అనేటువంటి సమాచారము వచ్చింది. అది నిజమా కాదని నిర్ధారణ చేసేదానికి ఈరోజు కంప్లీట్ తరో సెర్చింగ్ అనేది చేయాలనే ఉద్దేశంతో చేశాం. దానికి మన యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్, సెక్యూరిటీ సిబ్బందిని, మా సిబ్బంది, ఇంకా వాళ్ళ ఎన్ఎస్ఎస్ సిబ్బందిని కూడా వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకునేసి మొత్తం ఏరియాను తరువాత సెర్చ్ చేయాలనేది చూసి అటువంటిది ఇక్కడే ఆ చిన్న కప్స్ అనేది కూడా ఉన్నాయా లేదనేది కూడా నిర్ధారించుకునే దానికోసం ఇవన్నీ చేస్తున్నాము. ఇంకోటి ఇమీడియట్ స్పీడప్ మేము యూనివర్సిటీ అథారిటీని కూడా ఆల్రెడీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇమీడియట్గా ఏదైతే హెవీ బుషీ గ్రోత్ ఉంది చూసాము, నైట్ అంతా కూడా పెట్రోలింగ్ చేసాము. అక్కడ ఎక్కువ కూడా ఇక్కడే స్పాటెడ్ డీర్స్ అనేది కూడా ఎక్కువ తిరగడం జరుగుతుంది. సో అవన్నీ కూడా రానియకుండా చేయాలంటే మన బుషీ గ్రోత్ అంతా క్లియర్ చేసేసామంటే ఆటోమేటిక్గా అవి ఫారెస్ట్ లేకి డైవర్ట్ అయ్యి వెళ్ళిపోయేదానికి ఉంది. అదేవిధంగా టీటీడీ వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలిపిరి దగ్గర నుంచి జూ వరకు ఉన్నటువంటి రోడ్డుకి ఇరువైపులో కూడా ఒక 30 మీటర్స్ వరకు మొత్తం వ్యూ లైన్స్ లాగా క్లియర్ వ్యూ ఉండేటట్లు చేయాలని కూడా వాళ్ళు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. చిరుతపులి ఒక ఎత్తు అయితే చిరుతపులి పిల్లలు పెట్టిందనేసి అనేక మంది మన ఫారెస్ట్ అధికారులకు ఫోన్ల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. అందువలన దీనిపైన ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగా యూనివర్సిటీ అధికారులు ఆదేశాలతో వాళ్ళు కూడా చర్చించుకొని ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికోసం ఒక మొత్తం ఒక కూంబింగ్ లాగా విద్యార్థులు, అదేవిధంగా సెక్యూరిటీ, అదే ఫారెస్ట్ ఆఫీసర్ మొత్తం కూడా ఒక 100 మంది, ఫస్ట్ లేయర్ వచ్చేసి ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది వాళ్ళు ఒక 20 మంది ముందు వెళ్తుంటారు. వాళ్ళ వెనకాల మా యొక్క సెక్యూరిటీ సిబ్బంది వీళ్ళు ఒక 20 మంది వీళ్ళు ఉంటారు. వీళ్ళ వెనకాల ఎన్ఎస్ఎస్, అదేవిధంగా విద్యార్థులు కలిసి రిమైనింగ్ అంతా 100 మంది దాకా దీన్ని యూనివర్సిటీ అంతా కూడా జల్లెడ పట్టడం జరుగుతుంది. ఈ విషయంలో ప్రధానంగా వచ్చేసి ఆ యొక్క చిరుతపులి అడుగులే కాకుండా దాని యొక్క బిడ్డ అడుగులు కూడా చిన్నది ఉంది. దానికి మన కుక్కకు ఉన్నట్టు ఉంటాయి, ప్లస్ అదేవిధంగా దానికి చిన్నపాటి గోర్ల వల్ల గుచ్చుకుంటూ ఉంటాయి కిందకి, అది సింబల్ అది. అదేవిధంగా ఒక వైట్ దాని యొక్క పింట అంటారు, అంటే మనము దాన్ని పిల్ల యొక్క పెంట, దీన్ని ఇవన్నీ ఐడెంటిఫికేషన్ చేసి ఉంటే దానికి సంబంధించినటువంటి తర్వాత చర్యలు ఫారెస్ట్ అధికారులు తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు కూడా దారిలో వస్తున్నారు. మొత్తం వాళ్ళు ఫుల్ సెక్యూరిటీతో, అదేవిధంగా విద్యార్థులకు కూడా అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దీనిపైన ఒక ఇది కౌన్సిలింగ్ ఇచ్చి దాని ద్వారా వీళ్ళు ఈరోజు మొత్తం యూనివర్సిటీ అంతా జల్లెడ పట్టబోతున్నారండి. సార్ స్టూడెంట్స్కి ఇప్పటికి, అదేవిధంగా సిబ్బందికి కూడా, యూనివర్సిటీ సిబ్బందికి కూడా 2 ఏరియాల నుంచి ఐడెంటిఫికేషన్ పంపించున్నారు. సార్ మేము ఇక్కడ ట్రిపుల్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది, ఇంజనీరింగ్ విభాగం, అది అక్కడ చూసినట్టు స్వీపర్స్ చూసినట్టుగా ఇన్ఫర్మేషన్ ఫోన్ల ద్వారా చెప్పున్న అధికారులకు. అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి లైబ్రరీ వెనకాల నిన్న ఒక కాల్ వెళ్ళింది, అక్కడ కూడా చిన్నపిల్లలు ఉన్నట్టు, అది తన పులి దగ్గర చిన్నపిల్లలు ఉంటూ అక్కడ దానికి సంబంధించి కూడా కాలు ఫారెస్ట్ అధికారులకు వెళ్ళింది. వాళ్ళు రాత్రి అంతా డిస్కషన్ చేసి ఉదయాన్నే 9 గంటలకి నిర్ణయం తీసుకొని 10:30కి దీన్ని స్టార్ట్ చేద్దామనేటువంటి ఒక నిర్ణయంతో వచ్చారు. అదేవిధంగా అధికారులు అందువే ఉన్నారు, ఎందుకంటే స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళకి కూడా సెక్యూరిటీగా కొన్ని రకాలైనటువంటి చిన్నపాటి కొన్ని ఐటమ్స్ కూడా వాళ్ళ చేతికి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా వాళ్ళ టెక్నాలజీని కూడా ఉపయోగించుకోబోతున్నారు. ఇవన్నీ ఉపయోగించి ఈరోజు మొత్తం ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా కవర్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎన్ఎస్ఎస్ దీంట్లో భాగస్వామ్యం ఎస్వి యూనివర్సిటీ నుంచి. ఈ విధంగా మేము కలిసి ఫారెస్ట్ అధికారులు, మా సెక్యూరిటీ సిబ్బంది, అదేవిధంగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ యొక్క సమస్యను అధిగమించడానికి ఇప్పటికే మేము ఎన్ఎస్ఎస్ నుంచి ఒక ప్రతిపాదన చేశామండి. అలిపిరి నుంచి దాదాపు మన యొక్క
ఏదైతే అగ్రికల్చర్ కళాశాల వరకు కూడా ఒక 5 కిలోమీటర్లు ఒక కంచెని 10 అడుగుల కంచెని ఏర్పాటు చేయాలి. తద్వారా చిరుతలే కాదు అడవి పందులు, జింకలు ఇలాంటివి రాకుండా ఉంటాయి. తద్వారా మనకు ఈ సెక్యూరిటీ అనేది పెరుగుతుంటుంది. ఈ యొక్క రుయా దగ్గర తీసుకుంటే అక్కడ మెడికల్ కళాశాల ఉంది, వాళ్ళు పిల్లలు అలానే ఉన్నారు. అదేవిధంగా పక్కన తీసుకుంటే భారతీయ విద్యాభవన్, దాని తర్వాత తీసుకుంటే సిమ్స్ మెడికల్ కళాశాల, దాని తర్వాత చూస్తే వేదిక్ కళాశాల, వేదిక్ యూనివర్సిటీ, అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీ, అదేవిధంగా వెటనరీ యూనివర్సిటీ, అదేవిధంగా అగ్రికల్చర్ కళాశాల. సుదీర్ఘంగా 5 కిలోమీటర్లు ఆ యొక్క చెర్లోపల్లి ఎల్పి రోడ్లో ఒక కంచెను ఏర్పాటు చేస్తే దీనికి ఒక మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి వాళ్ళు టీటీడీ, అదేవిధంగా తుడా, మున్సిపాలిటీ, ఏదైతే మన ప్రభుత్వ యంత్రాంగం, జిల్లా ప్రభుత్వ యంత్రాంగం, అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగా ఈ యొక్క విద్యా సంస్థలు అందరూ కూడా సంయుక్తంగా దీన్ని కృషి చేయాల్సినటువంటి బాధ్యత ఉందనేసి ఎన్ఎస్ఎస్ కూడా గుర్తించింది. దీన్ని మా యొక్క ఉన్నతాధికారులకు తీసుకెళ్లడం జరుగుతున్నది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం పొన్నాడ పంచాయతీ గ్రామంలో వెలిసిన బషీర్ బీబీ ఔలియా ఉరుసు ఉత్సవాలు మాఘమాసం మాఘ పౌర్ణమికి ముందు స్థానిక ముజావర్లు గంధోత్సవం నిర్వహిస్తారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల ఐక్యతకు చిహ్నంగా నిలిచి బషీర్ బీబీ ఔలియా 70వ ఉరుసు ఉత్సవాలు జరుగుతాయని షేక్ సాహెబ్ బీబీ స్థానిక ముజావర్లు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్సవాలలో భాగంగా పచ్చ జాకెట్ ముక్క, కరకాజ్యం, గులాబీ పువ్వులు బషీర్ బీబీకి నైవేద్యంగా సమర్పిస్తారన్నారు. దర్గా ప్రాంగణంలో ఉన్న చెట్టు కొమ్మకు ఉయ్యాల కట్టడం వలన వారికి సంతానం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం ఉందన్నారు. దేశం నలుమూలల నుంచి ముస్లిం సోదరులు బషీర్ బీబీ దర్గాకు చేరుకుంటారు. ఈ ఉత్సవాలలో భాగంగా కవాలి నిర్వహిస్తారని తెలిపారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పర్యవేక్షణలో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్, కొత్తపల్లి ఎస్ఐ వెంకట్ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. తెచ్చి డిబ్బిల్లో గట్ట వేసుకుంటారు, ఆడ మొక్కులు తీరుతాయండి. తర్వాత మళ్ళీ పిల్లల గురించి కూడా ఉయ్యాలు వేసుకుంటారండి. ఇక్కడ ఉయ్యాలు వేసుకొని నా పిల్లలు పుడితే నేను ఎండు ఉయ్యాలు ఇస్తాను, అలా చీర జాకెట్ ఇస్తాను అని ఏదో చెప్పుకుంటారండి. చెప్పుకున్న తర్వాత అలాగే పిల్లలు పుడతారండి. పిల్లలు పుడితే తెచ్చి కాపు చెప్తారండి. అలాగండి ప్రతి ఒక్కటి కూడా ఒక ఇళ్ళ గురించి కానీ, ఒక పెళ్ళిళ్ళ గురించి కానీ, ఒక ఉద్యోగాల గురించి కానీ ఏదన్నా సరే వాళ్ళకి ఇలాగ పరశురామ్ గారు సౌకర్యం అలా జరుపుకున్నారండి. మా తీర్థం అప్పుడైతే అండి శుక్రవారం మొదలండి. శుక్రవారం కాడి నుంచి శుక్రవారం మామూలుగా ఇక్కడ పూజలు అవి చేస్తారండి. మామూలుగా శనివారం మామూలుగా పూజలు చేస్తారండి, వచ్చిన వాళ్ళు చేయించుకుంటారు. మేమైతే శుక్రవారం చేస్తామండి. శనివారం మామూలు వచ్చిన వాళ్ళు పూజలు, ఆదివారం గంధం తీసి గంధాలు ఊరేగించుకుంటా తెచ్చి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్టెమీ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలు కాపాడగలుగుతున్నామని పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ అవంతి తెలిపారు. గుండెకు సంబంధించిన అత్యంత ఖరీదైన టెనెక్టీ ప్లస్ ఇంజెక్షన్ ను, ఈసీజీ పరికరాలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించడం ద్వారా ఎంతో మంది పేదలు హృదయ సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం పొందుతున్నారని చెప్పారు. ఎవరికైనా ఛాతీ నొప్పి, ఎడమ భుజం లాగడం, ఆకస్మిక ఆయాసం, గుండెదడ, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనబడితే వెంటనే 108కి కాల్ చేసి సమీపంలో ఉన్న ఆసుపత్రికి వెళ్లి ప్రాథమిక చికిత్స చేయించుకోవాలని సూచించారు. గుండెపోటు వ్యాధి నుండి సక్సెస్ఫుల్ గా కోలుకున్న పలువురు వ్యక్తులు మాట్లాడుతూ పెందుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తమకు ఎంతో మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడారని పేర్కొంటూ వైద్యులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. గుడ్ మార్నింగ్, ఐఎమ్ డాక్టర్ అవంతి, మెడికల్ సూపరింటెండెంట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పెందుర్తి. ఇవాళ ఏంటంటే ఇప్పుడు మనం సెమీ ప్రోగ్రామ్, రాష్ట్ర ప్రభుత్వం మనకు సెమీ ప్రోగ్రామ్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది మెయిన్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో. ఈ సెమీ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే గుండెకి భరోసా. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి చెస్ట్ పెయిన్ రావడం, గుండె ఆయాసం, లేకపోతే దవడ నొప్పి, తర్వాత ఎడమ షోల్డర్ అనేది లాగడం, అలాంటివి ఆయాసం అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అలాంటి సడన్ గా వచ్చినప్పుడు ఆ ఒక్క గంట పరిధిలో మనం సరైన ట్రీట్మెంట్ ఇప్పిస్తే మనకి టెరిటరీ సెంటర్కి వెళ్ళేటప్పుడు మనం ఆ పేషెంట్ సేవ్ చేయొచ్చు. అలాంటిది మనకి ఒక ఇంజెక్షన్ గవర్నమెంట్ మనకి అందించింది, టెనెక్ప్లస్ అనే ఇంజెక్షన్. అదేంటంటే చాలా 45,000 వాల్యూ ఉంటుంది. అలాంటిది పేద ప్రజలకి అందాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకు అందించింది. దీన్ని మనం సరిగ్గా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. మెయిన్ ఏంటంటే మా హాస్పిటల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పెందుర్తిలో 14 పేషెంట్ని మనం కాపాడగలిగాం. ఎందుకంటే ఈ గోల్డెన్ అవర్లో మనం ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల రక్తం గడ్డకుండా ఉంటుంది. సరైన టైంకి మనం ట్రీట్మెంట్ అందించి వాళ్ళు మళ్ళీ టెరిటరీ సెంటర్కి వెళ్ళేలోపు మనం లైఫ్ సేవ్ చేసినట్టు ఉంటుంది.
ఈ సెమీ ప్రోగ్రామ్ అనేది మెయిన్ ఉద్దేశం ఇదే. దీనికి సరిగ్గా యూజ్ చేసుకుంటారు అని నేను అభిప్రాయపడుతున్నాను. తర్వాత మా డాక్టర్ గారు మాట్లాడతారు. ఇదేంటంటే పేషెంట్ వచ్చా కానీ ఎలాగా సింప్టమ్స్ ఎలాగ ఉంటాయి అవన్నీ కూడా వివరిస్తారు. నా పేరు ఎం లక్ష్మణరావు. నాకు 26/2/24 రాత్రి ఆదివారం అర్ధరాత్రి 11 గంటలకి ట్రైన్ వచ్చింది. మన పిహెచ్సికి వచ్చాం. వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళు నాకు ఈసీజీ తీసి వెంటనే ఏదో 40,000 ఇంజక్షన్ చేశారు. ఇంజక్షన్ చేసి వెంటనే కేజీసీ పంపించారు. కేజీసీలో కూడా వీళ్ళు ఆల్రెడీ మాట్లాడి రిఫర్ చేసి అక్కడ నేను వెళ్ళేసరికి అన్ని సిద్ధం చేశారు. అన్ని సిద్ధం చేసి నన్ను వెంటనే జాయిన్ చేసుకొని ముందు వేశారు. అయితే ఇక్కడ వైద్యం బాగానే రెస్పాన్సిబిలిటీ చాలా వేగంగా తీసుకున్నాను. వెంటనే నేను వచ్చిన 11:30కి వచ్చాను. 11:15 కల్లా నన్ను కేజీకి పంపించారు. ఇక్కడ ఇంజక్షన్ చేసి వైద్యం చేసి ఈసీజీ చేసి చాలా విందుకి వైద్యం డాక్టర్స్ అయితే వైద్యం చాలా బాగా చేస్తున్నారు. ఇది వరకు మీద ఇప్పుడు కూడా ఓపీ బాగా పెరిగింది. అదొకటి సదుపాయంగా ఉన్నది మనకి. ఈ చుట్టుపక్కల గ్రామాలకి చాలా అందుబాటులో ఉన్నది వైద్యం. పరిస్థితులు మీ ఆరోగ్యం ఎలా ఉందండి? బాగుంది. అంతకండి నా పేరు లక్ష్మీకాంత్. నాకు 23వ తారీఖు నైట్ వచ్చింది 12 గంటలకి. లేదంటే అట్లా తీసుకొని వేడి నుంచి తాగి అలా పడుకున్నాను పెట్టింది. మళ్ళీ మంగళవారం 24వ తారీఖు మళ్ళీ 1 గంటకల్లా మళ్ళీ డబ్బు స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఎవరో డాక్టర్ లేరు, బయటికి వెళ్దామని మా దగ్గర గవర్నమెంట్ వచ్చారు. ఇష్యూ రాగానే బీపీ చూసి ఎక్కడైనా ఒక బాగా గంటలో ఇంజనీరింగ్ చేశారు. నాకు కారు ఉందండి, కారులో వెళ్తామని అంటే ఆంబులెన్స్ కట్టించి మమ్మల్ని ఇక్కడ బాగా బాగుంది. అక్కడ కూడా 5 రోజులు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు మీకు కంటు పడుతుందమ్మన్నారు. నేను మా గవర్నమెంట్ కోర్టు హాస్పిటల్లో ఉన్నారు. మా ఆయన డాక్టర్ చేశారని చెప్పాను. వెంటనే 5 రోజులు వాళ్ళ అభ్యర్థులు ఉంచాలని ఇచ్చారు. కేజీసీలో కూడా ట్రీట్మెంట్ చేశారు. వాళ్ళు తిరిగి అప్పుడు నేను తినేకల్ హాస్పిటల్కి వెళ్తే అప్పుడు మంచి కంటి చేశారు. 2 కంటి చేశారు. అక్కడ ఒక 5 రోజుల నుంచి ఇప్పుడు నా బాగానే ఉంది. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, చోడవరం ఎమ్మెల్యే రాజు, చోడవరం జనసేన ఇన్ఛార్జ్ రాజు, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శామ్యుయల్, రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ చలిసింగం గ్రామాన్ని సందర్శించారు. చలిసింగం నుంచి సీకేపాడు వరకు రోడ్డు 3.2 కిలోమీటర్ల రోడ్డు శాంక్షన్ చేయడంతో పాటు ఫారెస్ట్ అనుమతులు కూడా మంజూరు చేసినందుకు గాను ఎమ్మెల్యే కలెక్టర్ కు ధన్యవాదాలు తెలుపుతూ కలెక్టర్, డిఎఫ్ఓ, ఆర్డీఓలను సాలువాలతో సన్మానించారు. సీకేపాడు వరకు వాహనంలో వెళ్లిన కలెక్టర్ అధికారులు అక్కడ నుంచి సుమారు 3 కిలోమీటర్ల మేర నడిచి వెళ్లారు. గ్రామస్తులు వారికి పూలదండలు వేసి స్వాగతం పలికారు. ఎన్డీఏ కూటమి కృషి వల్ల ఈ రోడ్డు మంజూరు అయిందని జనసేన ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారులు సకాలంలో ఫైల్ తయారు చేసి వివరాలు అందజేయడం వల్ల ఈ రోడ్డు వేగంగా మంజూరు చేయగలిగామని అన్నారు. కళ్ళు తెరిచి సరిగా చూసి ఎలాగైనా డబ్బు దానికి అలాట్ చేసుకొని సార్ని అడిగే కానీ డిప్యూటీ సీఎం గారు కానీ అడిగి మేము ఇలాంటి రిక్వెస్ట్ వస్తే ఇంకా చేస్తాం. ఓకే, కష్టాలు మాకు అర్థమైపోయింది ఈరోజు. సో ఇలా మంచిగా మా అందరినీ స్వాగతం చెప్పి మాకు ఇంత గౌరవం ఇచ్చి భోజనం కూడా మీరు పెడతారని నేను నమ్ముతున్నాను కాబట్టి ఉంది కాబట్టి ధన్యవాదాలమ్మా. ఒక 6 months తర్వాత మళ్ళీ మీ ఊరు వచ్చి మళ్ళీ ఒక పండగ చేసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చానో లేదో మనిషి మార్నింగ్ చెప్పాను, సాయంత్రం టేబుల్కి ఫైల్ పెట్టేశాను. అలా మంచిగా పనిచేసే అధికారులు కూడా ఉన్నారు ఈ జిల్లాలో. సో ఆయన సాయంత్రం లోపల ఫైల్ పెట్టారు కాబట్టి నెక్స్ట్ డే నేను సంతకం పెట్టగలుగుతాను. అంతేనా కదమ్మా? కింద నుంచి ఫైల్స్ రావాలిగా. సో పెట్టిన డిఎఫ్ఓ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు పర్మిషన్ వచ్చేసింది కదా, ఇప్పుడు రోడ్ వేయాలిగా. వేయాలి. ఎవరు వేయాలి? రండి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయత్ రాజు వేయాలి. ఇప్పుడు అడిగాము ఎప్పుడు వేస్తారండి అని. 1 weekలో స్టార్ట్ చేస్తామన్నారు. మీరు అందరు విట్నెస్. 1 weekలో ఈ మనిషి మన అందరికీ రోడ్ మొదలు పెడతారు. రోడ్ వర్క్ మొదలు పెడతారు. ఎన్ని monthsలో కంప్లీట్ చేస్తారు?
6 monthsలో మీకు మోటార్ కార్ వస్తుంది మీ ఊరికి, అలా రోడ్ వేసేస్తారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో రథసప్తమి ఉత్సవాలు అత్యంత వైభవంగా పూర్తయ్యాయని శాసనసభ్యుడు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వేడుకలను గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ ప్రాంతాల నుంచి 1,20,000 మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేడుకలు పూర్తి కావడం శుభసూచకమన్నారు. ముఖ్యమంత్రి ఈ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా చేయాలని ఆదేశించడం వెనుక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుల కృషి ఎంతైనా ఉందని చెప్పారు. అందరికీ నమస్కారం. రథసప్తమి వేడుకలు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి సన్నిధానంలో అత్యంత వైభవోపేతంగా దాదాపు 1,20,000 పైచిలకు భక్తులు వచ్చి దర్శించుకొని ఈ ఉత్సవం ఇంత బ్రహ్మరథం పట్టించి ఇంత సక్సెస్ చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్వప్నిల్ దినకర్ గారు, అలాగే ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారు, అలాగే జేసీ గారు, ఫర్మాన్ గారు, అలాగే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓస్ వీళ్ళందరికీ, అలాగే నాతో పాటుగా నిత్యం పర్యవేక్షణ చేస్తూ అనునిత్యం సూచనలు సలహాలు ఇస్తూ చేసినటువంటి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి, అలాగే కేంద్ర మంత్రివర్యులు పౌర విమానయాన శాఖ మంత్రులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే అడిగిన తక్షణమే ఒక్క మాట కూడా మాట్లాడకుండా సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకల్ని రాష్ట్ర పండుగగా చేయమని కోరిన తక్షణమే అధికారులకి మౌఖిక ఆదేశాలు ఇచ్చి తరువాత ఉత్తర్వులు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మొదటి నుండి కూడా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా నిత్యం సూర్య భగవానుడి కోసం చేస్తూ అక్కడ ఏర్పాట్ల కోసం భక్తులకు చేయడం, వీటన్నింటి వల్లే భక్తుల్లో ఒక నమ్మకం పెరిగి ఎంతమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడానికి మనకు అవకాశం కలిగింది. అలాగే ఎన్జిఓస్, ఎంతోమంది ఎన్జిఓస్, స్కూల్స్ కానీ, అలాగే కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, అలా అన్నీ కూడా వచ్చి వారు పెద్ద ఎత్తున మజ్జిగలు కానీ, ప్రసాదం కానీ, స్వీట్స్ కానీ, అలాగే భోజన వసతులు కానీ పెట్టడం చాలా వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అరసవల్లి, కాజీపేట సరౌండింగ్ విలేజర్స్ దాదాపు 30,000 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. పొద్దున్నే 6 గంటల నుండి సాయంత్రం వరకు నిత్యం కంటిన్యూస్గా వచ్చిన ప్రతి భక్తుడికి అన్నదాన కార్యక్రమం పెట్టాం. అలాగే మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కూడా ప్రతి ఒక్కరు కింద స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు తమదంటూ ఓన్ చేసుకొని ఈ కార్యక్రమం చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో గ్రాడ్యుయేట్ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక ఆత్మీయ సమావేశం జరిగింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని భారీ మెజారిటీతో గెలిపించాలంటూ లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టం రఘురాం, కూటమి సభ్యులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డికి శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టాలని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. పిల్లి మాణిక్యాలరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక నేరస్తుడని, అతను చాప కింద ఎన్నో కుట్రలు పన్నుతూ ఉంటాడని, కూటమి కుటుంబ సభ్యులంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జరగబోయేటటువంటి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఎన్నికలు ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా ప్రకటించినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయమే లక్ష్యంగా ఈ రోజున మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి పార్టీ సభ్యులందరి యొక్క సమావేశం ఈ రోజున జరిగింది. ఒకే ఒక్క లక్ష్యంతో ఈ ఎన్నికల్లో విజయం చేకూరాలి అనేటువంటి లక్ష్యంతో అందరూ పనిచేయాలి అనేది అందరి యొక్క ఉద్దేశం. ఆ మేరకు మేమందరం కూడా ఇక్కడ
మరి వసంత కృష్ణప్రసాద్ గారు, పిల్లి మాణిక్యాలరావు గారు, దారు నాయక్ గారు, ఇంకా చాలామంది నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి, క్లస్టరు, యూనిట్ వీళ్ళందరూ కూడా ఇక్కడ సమావేశమై కార్యాచరణని తీసుకోవటం అనేది జరుగుతూ ఉంది. రేపు 7వ తారీఖున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయబోతా ఉన్నారు. దానికి ముందుగా మేమందరం కూడా ఇక్కడ సమావేశమై ఎలా బూత్ స్థాయిలో కిందకి ఓటర్ల దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఏ రకంగా వాళ్ళని కూటమి అభ్యర్థికి ఓటు వేయించాలి అనేటటువంటి దాన్ని ఇక్కడ మేము అందరం కూడా చర్చించుకోవటం అనేది జరిగింది. ఈ విజయం రేపటి ఆంధ్రప్రదేశ్ ఏదైతే అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ రోజున చేస్తూ ఉందో అభివృద్ధి అనేది అది నిరంతరం కొనసాగాలి. అలా కొనసాగాలి అనంటే ఈ విజయం ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా రాజకీయ పార్టీ ఏ ఎన్నికనైనా కూడా అవసత్వంగా తీసుకోవటానికి వీల్లేదు. అందరూ కూడా సమిష్టిగా పనిచేసి విజయాన్ని చేకూర్చాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఇక్కడ తెలియజేయటం అనేది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.